సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. ఏం చేయగలుగుతావురా చెప్పు. ఏం పీక్కుతావరా? రే విక్రమ్, పెళ్లి జరగాలంటే పెళ్లి కూతురుంటే సరిపోదురా, పెళ్లి కొడుకు కూడా కావాలి. వాడిప్పుడు నా దగ్గరున్నాడు. రేయ్ నిన్ను చంపేస్తాను రా. రేయ్ బండి తీయడ్రా. అయినా అక్కడ తెల్ల పిల్లల్ని వదిలేసి ఇక్కడ మా ఊర్లో అయిన పిల్లలు ఎందుకు బస్సు నీకు? ఇప్పుడు చూడు ఏమైందో. అయినా మావాడు ఎంత కష్టపడి అమ్మాయిని పడతాడు తెలుసా? అయినా నీకేం తెలుస్తుందిలే. రండి బావగారు. ఓం భూర్భువస్వః అబ్బాయి వచ్చేసాడు. అబ్బాయి బాగున్నాడు కదా? వచ్చిన రోజే అడిగాను నందు ఎందుకురా డల్గా ఉందని. చెప్పావా? ఆ అజయ్ గాడికి నందుకు మధ్య ఎంతో జరిగింది. నాకు చెప్పకుండా హైడ్ చేశావు, నన్ను మోసం చేశావు. నీ వల్ల నా 1 month లీవ్ వేస్ట్ అయింది. నా ప్రాజెక్ట్స్ అని పోయాయి. 3 crores లాస్ రా. నన్ను మెంటల్ అనుకున్నావురా? యు బ్లడీ. వీడంటే పిల్లాడు, పెద్దవాళ్ళు మీ బుద్ధి ఏమైంది? ఛీ! అమ్మా, రారా నాన్నా. దొరగారు నిన్నంతా చాలా బిజీ అనుకుంటా. మొత్తానికి ఆ అమ్మాయి అమెరికా సంబంధం జడగొట్టేశారు. చెడగొట్టంలో ఫస్ట్ ఉంటారు కదా తమరు. యూజ్లెస్ ఫెలో, యూజ్లెస్. అయ్యో అమ్మా, నేను వేణు దగ్గరికి వెళ్ళి ఈ డబ్బు కట్టేసి నకలు విడిపించుకొని వస్తాను. సరే నాన్న. మళ్ళీ అవసరమైనప్పుడు చెప్తా. ఇలాగే అరేంజ్ చేయమ్మా. అలాగే నాన్న. నాన్నకు చెప్పలేదు కదా? చెప్పలేదురా. ఇంటికి ఏం చేద్దామని? నిన్నే కదమ్మా టెన్షన్తో తిరిగాను. ఒక్కరోజు ఆలోచించుకో నువ్వు. సరేలే, మధ్యాహ్నం లంచ్కొచ్చాయి, చికెన్ చేస్తాను. సరే అమ్మా. సరే. అటెళ్తావేంటి? ఓకే ఓకే. రే విక్కీ, ఇక చాలురా. రే వద్దురా, ఆపేరా. వాడిని వద్ద సమస్య లేదు. రేవేను, ఆ విక్రమ్ గడ్ వాడి ఫ్రెండ్స్ నన్ను ఫాలో అవుతున్నారా? వాడు చాలా కోపంగా ఉన్నాడు. నిన్నేమైనా చేస్తాడు. జాగ్రత్తగా మా ఇంటికి వచ్చేసాయి, అక్కడ చూసుకుందాం. సరేరా. రేయ్, నన్ను ఏం చేద్దామనరా? కొడతావా? కొట్టు కొట్టు కొట్రా. నీ కోపం చల్లారి వరకు కొట్టు. కొట్రా. సరేరా, నన్ను చంపితే నీ కోపం చల్లారుతుందంటే చంపేయరా. చంపేయ్ చంపేయ్. నీ చెల్లిని ఇష్టపడ్డా, అదే కదా నేను చేసిన తప్పు. చేసుకోవెందుకురా? నన్ను నందు కూడా ఇష్టపడుతుంది కదా.
రేయ్ వికీ వీడితో డిస్కషన్ ఏంట్రా కుమ్మైక విక్రమ్ నాకు నందుంటే ప్రాణం రా చెప్తే వినవేంట్రా నా ప్రాణం పోతే తప్ప నా లోపలికి పోదురా నేను చచ్చిపోతే తను కూడా చచ్చిపోతుందిరా రేయ్ అయితే నిన్ను చంపి దాని సంగతి నేను చూసుకుంటాను. ఏంటండి ఎంత కావాలా నీకు? చదువుకునే వాళ్ళు చేసే పని అనేది రౌడీ లాగా. నీకు దీనికి ఏం సంబంధం లేదు. ఈ పని చేసుకో. రే వదిలేరా తెలియక చేశాడు రా వదిలేరా రే ఎవరు వదిలేరా ఏదో తెలియక చేశాడు రా వదిలేరా అజయ్ విక్రమ్కి కాకూడదురా వాడికి ఏమైనా జరిగితే నేను తట్టుకోలేను రా ఎందుకంటే వాడు నన్ను అన్నయ్యరా నా నా బావరా నా బావ అజయ్ 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 లేరా అజయ్ అజయ్ ప్రాణాలు లవర్ కోసం ఇవ్వాలి కానీ వాళ్ళ అన్నయ్య కోసం ఇవ్వడం ఏంట్రా? రండ్రా. నీకేమైనా అయ్యుంటే నా పరిస్థితి ఏమవుతుందో ఒక్క నిమిషమైనా ఆలోచించావా? నాకేం కాలేదు కదా నందు. ఆ రోజు వేణుకొచ్చిన కోపం చూసి వాడు మీ అన్నని ఏం చేస్తాడో అని చాలా భయపడిపోయాను నందు. రావికి వీడు నా కోసం ఏం చేశాడు తెలుసా? తన ప్రాణాన్ని అడ్డుపెట్టి నన్ను కాపాడాడు. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ రే, నువ్వు నా బావరా. నో, మన నందు పెళ్లి వాడితో జరగడానికి నేను ఒప్పుకోను. ఈజ్ ఎ బ్యాడ్ బాయ్. ఇదిగో వాడు మార్క్ లిస్ట్ అన్నీ 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 గుండు సున్నాలే. ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ని, రెస్పెక్టబుల్ మ్యాన్ని నన్ను ఇక్కడ 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 కొట్టాడు వాడు. నానా ప్లీజ్ నానా, నా మాట వినండి. అజయ్ చాలా మంచోడు. మీరు చెప్పినట్టే చేస్తాడు. దానికి నేను గ్యారంటీ. ఏం చేయాలో చెప్పండి. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని ఆనందంగా ఉండాలి. అదే నేను కోరుకునేది. సో స్వీట్ అన్నయ్య. ఓకే విక్కీ, నేను చెప్పినట్టు చేయగలిగితే అప్పుడు ఆలోచిస్తాను. అలాగే. ఫస్ట్ థింగ్ 3 yearsలో అన్ని ఏరియాస్ క్లియర్ చేయాలి. అయిపోయింది వీడి పని. సెకండ్ వన్, మంచి మార్కులతో పాస్ అవ్వాలి. కంప మునిగింది. థర్డ్ వన్, హీ మస్ట్ సెక్యూర్ అ గుడ్ జాబ్. దేవుడా. తర్వాతే తక్కినవన్నీ. గోవిందా గోవిందా. అజయ్, మా నాన్న మన పెళ్ళికి ఒప్పుకోవట్లేదు. చూడు అజయ్, నేను నీకు కావాలంటే నువ్వు బాగా చదువుకోవాలి, మంచి మార్కులతో పాస్ అవ్వాలి. ఏంటి నేను చదవాలా? చచ్చింద్ర గుర్ర. నందు, నన్ను సప్త సముద్రాలు దాటమను నీకోసం దాటుతా.
ఎవరెస్ట్ ఎక్కుమాను నీకోసం చకచక ఎక్కుతా, అక్కడి నుంచి దూకమాను నీకోసం దూకుతా, అంతేగాని నన్ను చదవమని మాత్రం చెప్పొద్దు నందు, చెప్పొద్దు నందు, చెప్పొద్దు. ఇది గట్ల, ఇది గట్ల. కట్టిన ఎక్కడ కట్టింది? అందులోనే పెట్టానండి. ఎక్కడంట చూడండి. రిసీట్లో? ఇదిగోండి, ఇది ఎక్కడ 6,000 లేవు చూడు. రూపాయలు. ఒరే అన్నయ్య, చిన్నప్పుడు అమ్మ చెప్పింది, నాన్న చెప్పారు, స్కూల్లో మిస్ చెప్పింది, అందరు టీచర్లు చెప్పారు, కాలేజీలో లెక్చరర్స్ చెప్పారు, ప్రొఫెసర్స్ చెప్పారు, చివరికి ప్రిన్సిపల్ కూడా చెప్పారు కదరా. వాళ్ళందరూ చెప్తే చదవలేదు. ఇప్పుడు ఎవరో ఒక కోన్కిస్కా అమ్మాయి చెప్పిందని పుస్తకాలు పట్టుకొచ్చావు. నీకే ఓరనిపించట్లేదురా? ఇదంతా చెప్తే నీకు అర్థం కాదు దీపు. ఏంటి అర్థమయ్యేది? ఏంటి అర్థమయ్యేది? నీకు ఒక్క విషయం చెప్తున్నాను విను. నీకు ఈ జన్మలోనే కాదు, వచ్చే జన్మలో కూడా చదువు రాదు, మార్కులు రావు, పాస్ అవ్వు, నీ పెళ్లి కథను చచ్చినా ఒప్పుకోడు. ఈ విషయం నేను బల్లగుద్ది చెప్పగలను. అర్థమైందా? కరెక్ట్. నానా, నేను బాల గుద్ది చెప్తున్నాను, జాగ్రత్తగా విను. ఇప్పుడు నాకు 21, 2 ఏళ్లలో నేను నెలకు 50,000 సంపాదిస్తా. అంటే 23 ఏళ్లకు నందుని పెళ్లి చేసుకుంటా. 25 ఏళ్లకు మాకు ఒక అమ్మాయి ఒక అబ్బాయి పుడతారు, ట్విన్స్ కూడా కావచ్చు. నాకు 28 వచ్చేటప్పటికి హైదరాబాద్ అవుట్స్కట్స్ లో మంచి ల్యాండ్ కొని 2000 యార్డ్స్ లో డూప్లెక్స్ ఇల్లు కడతా. 30 ఏళ్ళు వచ్చేటప్పటికి మా పిల్లల్ని ఒయాసిస్ ఇంటర్నేషనల్ స్కూల్లో చేర్పిస్తా. నాకు 53 వచ్చేసరికి వాళ్ళ చదువులు అయిపోతాయి, వాళ్ళకి మంచి ప్లేస్మెంట్స్ వస్తాయి. నాకు 55 వచ్చేసరికి వాళ్ళకి 50 లక్షలు ఖర్చు చేసి వాళ్ళ పెళ్లిళ్ళు చేస్తా. నాకు 58 వచ్చేసరికి అప్పుడు నా చేతిలో 55,66,498 రూపాయలు ఉంటాయి. ఈ డబ్బుతో నేను నా పెళ్ళం ఇండియాలో డార్జిలింగ్, ఊటీ, కొడైకెనాల్ వెళ్తాం. వరల్డ్ టూర్ లో అమెరికా, లండన్, హాంకాంగ్ అన్ని తిరుగుతాం. ఇక 60 ఏళ్లకు మన వాళ్ళని స్కూల్కి కూడా తీసుకెళ్తా, వాళ్ళని పెంచుతా, పెద్ద చేస్తా, కుదిరితే వాళ్ళ పెళ్లిళ్ళు కూడా చేస్తా. చాలా ఇదే నా చిన్న కుటుంబ కథా చిత్రం. నా బంగారు కొండ. ఏంటిది అందరు దగ్గర రాస్తున్నారు? ఏం పేపర్ ఇది? ఏంటో తెల్లంది అంతే. ఏంటో అజయ్, ఏంటి తెగ రాస్తున్నాడు? చూడరా, ఇదిగో వెంకిగాడు పేలేడు. ఇదిగో భరత్గాడు, అడుగుడు పేలేడు. అజయ్ గారు చదువు. అక్కర్లేదురా, నేను పాస్ అయ్యాను. ఏం మాట్లాడుతున్నావురా? కష్టపడ్డాను, ఈరోజు పాస్ అయ్యాను. కష్టపడ్డమేంటి, ఈ పాస్ అవడం ఏంట్రా? రే ఎలా రా? నా గుడ్డి చెల్లెలు ఒరే అన్నయ్య, నా కళ్ళ చూడక్కడ పెట్టావురా. టీబీతో పోరాడుతున్న తండ్రి, కుటుంబం కోసం ఇంటింటికి వెళ్ళి పనిచేస్తూ కష్టపడుతున్న తల్లి, ఇదే నా జీవితం సార్. వాళ్ళకు సేవ చేసి చేసి అలసిపోయా, చదువుకోలేకపోయా. నేను పరీక్షల్లో పాస్ అయితే నాకు ఉద్యోగం వస్తుంది, నా కుటుంబం నిలబడుతుంది సార్. నా జీవితంలో ఈ ఆశాజ్యోతి మీరే నిలపాలి సార్, మీరే నిలపాలి. నీలాంటి యువకుడు మన దేశానికి ఎంతో అవసరం. సమాజం పట్ల, కుటుంబం పట్ల బాధ్యత కలిగిన నీలాంటి వాడు పరీక్షలోనే కాదు, జీవితంలో కూడా ఎప్పుడూ ఫెయిల్ కాకూడదు. నువ్వు రాసిన పేపర్స్ ఎక్కడికి వెళ్ళినా చేసి మార్కులు వేయించి నిన్ను పాస్ చేయిస్తా. నువ్వు పాస్ అవ్వాలి. అజయ్ పాస్ అవుతాడు, అజయ్ పాస్ అవుతాడు, అజయ్ పాస్ అవుతాడు. ఏమండి, మన అజయ్ పాస్ అయ్యాడు. దండాలయ్యా దండాలయ్యా, మాతో నేను ఉండాలయ్యా.
ఈ రోజు నుంచి నువ్వు ఉత్తి భారత్వి కాదు, స్వచ్ఛ భారత్వి. హ్మ్. రేయ్ దౌర్భాగ్యుడా, చదువు సంజయ్ మానేసి ఆ అజయ్ గారితో తిరుగుతున్నావు కదా, తిరగరా తిరుగు. ఏదో ఒక రోజు నువ్వు లెటర్లు కొడుక్కొని బతకాల్సి వస్తుంది. మీరేంట్రా ఇలా వచ్చారు? చెయ్యి అదో బతుకు లెటర్లు కడగాల్సి వస్తుంది. రే నీకు కనీసం ఆ ఉద్యోగం అయినా ఉందిరా.